వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కాదు. ఇక మనందరూ కూడా ఎరకనే 2-3 రోజుల సంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. సో అసలు కేటీఆర్ ఎపిసోడ్ ఎట్లా ప్రభుత్వం కన్క్లూడ్ చేయబోతుంది? మొత్తానికైతే అదో చేసో ఇదో చేసో లేదంటే సీఎం ఈగో సల్లబడి ఆ అల్లు అర్జున్ ఇష్యూ అయితే ఒక ఎండ్ కార్డ్ పడ్డదనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇప్పుడుండే పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు? అసలు ఈ కార్ ఫార్ములా రేసింగ్ పైన అవినీతి జరిగిందని కొంతమంది, జరగలేదని కొంతమంది, మేము వైట్ పేపర్ అని ఇంకొంతమంది, లేదు మస్తు పైసలు కొట్టేసారని ఇంకొంతమంది. సో ఈ ఎపిసోడ్కి గురించి ఇంకిన్ని ముచ్చట్లు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ మనతోటి బక్కా జెర్సన్ సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో సార్కి సంబంధించి ఒక సోషల్ యాక్టివిస్ట్గా మనం చూసినాం హైడ్రా సందర్భంలో. హైడ్రా రంగనాథ్ ఇంటికాడికే పోయి నీది ఖచ్చితంగా బఫర్లోనే ఉంది, నువ్వు ఇల్లు కూల్చేస్తావా అనే ప్రశ్నించి అది సోషల్ మీడియా కూడా తీసుకొచ్చిన ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద మనం లిస్ట్ తయారు చేయాలి సార్ గురించి. సో ఒక సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, ఏంది ఒక ఎపిసోడ్ అయితే కన్క్లూడ్ చేసేసారు, మొత్తానికి ఒక ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడ్డది అల్లు అర్జున్ ఇష్యూ. ఎట్లా ఎండ్ పడుతుంది? పడలేదంటారా? ఇంకా ఎందుకు పడాలి అంటున్నా. ఒక సిబిఐ, ఒక పోలీస్ కమిషనరు, డీసీపీ, ఏసీపీలు అందరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మేము జైలుకు పంపుతాం, అది చేస్తాం ఇది చేస్తాం ప్రెస్ మీట్ బాధాప్త కమిషనర్ వచ్చి ఎండ్ కార్డ్ ఎట్లా వేస్తారు? దీన్ని మేము దీన్ని వదలమని చెప్పిన ఎండ్ కార్డు ఎట్లా వేస్తారు? ఎండ్ కార్డు వేసిందనంటే ఎందుకు ఎండ్ కార్డు వేసినా వాళ్ళు చెప్పాలి. అదే మీరు అనేది కరెక్ట్. నా సైడ్కి వెళ్ళి నేను చెప్తున్నా, నేను గవర్నమెంట్ అడుగుతున్నా ఎండ్ కార్డు అనేది ఎట్లా పడ్డది అని సిబిఐ ఆనంద్ అడుగుతున్నా. ఏ విధంగా వేసిండ్రు ఎండ్ కార్డు? నువ్వు ప్రెస్ మీట్ రోజు ఏం చెప్పినావు? నువ్వు ఉరికి చూపించినావు, రన్నింగ్ చేసి చూపించినావు, కార్లో వచ్చి చూపించినావు, తొక్కింది చూపించినావు. సిఐ వచ్చి అక్కడ కన్నీళ్ళు పెట్టుకొని ఆయన ఎంత బాధపడ్డాడు అది చెప్పిండ్రు. ఇదంతా ఒక నడిపేసి అది ఒత్తుతుందే అని చెప్పితే ఎట్లా నడుస్తుంది? అది నడవదు అది. కాబట్టి మీరు సీరియస్గా కేసు తీసుకున్నప్పుడు సీరియస్గా తీసుకోవాలి. క్లోజ్ చేయాలనుకున్నప్పుడు మీరు జనాన్ని పిచ్చోళ్ళని చేయొద్దు మీరు. ఎందుకంటే ఆల్రెడీ నీ పైన కానీ రంగనాథ్ మీద కానీ మంచి ఒపీనియన్ లేదు. నీ పైన అంటే మంచి ఒపీనియన్ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కు. అర్థమైందా? మీరిద్దరు కూడా ఆయేషా మీరా కేసులో మీరు ఒక అమాయకుని జైలుకు పంపిన క్యారెక్టర్ ఉన్నది, బ్యాక్గ్రౌండ్ మీది. కాబట్టి మీ మీద మంచి పేరు లేదు. ఇంట్లో కూడా మీరు ఇటువంటి చేస్తే మాత్రం ఇక మీరు చిల్లరగా మిగిలిపోతారు. కాబట్టి దీన్ని ఎండ్ కార్డు పడ్డదని అనుకోను. పడుతుంది అన్నా కానీ మేము ఒప్పుకోము, ఒప్పుకునేది లేదు, అంతే సవాలే లేదు. అంటే ఎట్లా ఒప్పుకుంటాం? చట్టమా ఇంకా ఇంకేమన్నా? అల్లు అర్జున్ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే చేసిన తప్పు కంటారా? శిక్షణ కాదు, పోలీసులు ఏదైతే మాట్లాడినా పోలీసు మాట పవర్ఫుల్ గా ఉండాలి అంటున్నా. పోలీసులు వీక్ చేయొద్దు అంటున్నా. మీరు అల్లు అర్జున్ జైలుకు పోతే నాకెందుకు పోకుండా నాకేంది? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అందరినీ అటెన్షన్ అంతా నీ దిక్కు తిప్పి పోలీసులతో ఒక నాటకం కూడా చేపించి అది ఇదంతా ఇప్పుడు కేసు ఏం లేదని అంటే ఎట్లా వస్తుంది? నాకు తెలిసి నా బ్యాక్గ్రౌండ్ ఏమైందో కూడా తెలుసు, కానీ బ్యాక్గ్రౌండ్ జరిగిందంటారు 1000%. అర్థమైందా? ఇలా జేబులు చిరిగినాయి, మనీ బొకేలు మారినాయి, మనీ ప్లాంట్ బొకేలు, మనీ ప్లాంట్ సోఫాలే అంటున్నారు. మనీ ప్లాంట్ అంటే తీగ పెరుగుతా అంటాడు కదా. మనీ ప్లాంట్ చూడలేదు, ఇంత పెరుగుతూనే ఉంటుంది, ఇంటి మీద మొత్తం ఆక్యుపై చేస్తుంది. మనీ ప్లాంట్లు అయినాయి, జేబులు చినిగిన ఉక్రోషం మీద ముఖ్యమంత్రి పేరు ఏం పేరో ఉండే అని అల్లు అర్జున్ అన్నాడు. అప్పుడు సగం చినిగింది, తర్వాత మొత్తం చినిగింది. కానీ మొత్తానికి ఏంటంటే పుష్ప 2 సినిమాకు అసెంబ్లీ అనేది ఒక ప్రమోషన్ కు వేదికగా మారింది. అంతేనా? 100%. అది అయినాక 1000 కోట్ల వ్యాపారం చేసింది. ఒక అసెంబ్లీ మీద ఇంత పెద్ద చర్చ జరిగిందంటే అమ్మో సినిమా ఏదో ఉందని చెప్పి తమిళోడు ఊరికి చూసిండు, మలయాళం భాష చూసిండు, హిందీ భాష మొత్తం హౌస్ఫుల్ 10 days తర్వాత అసెంబ్లీ తర్వాత 10 రోజులు నడిచింది ప్రమోషన్ కాకుండా. ఈ కాంచెల్లి అట్టర్ ఫ్లాప్ సినిమాలు అయిన మీరు ఏం చేయొద్దు. రేవంత్ రెడ్డిని ఒక మాట తిట్టుంది, అది అసెంబ్లీలో చర్చ అయితే తిట్టుంది. మీ అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా కానీ మాకు 4-5 అన్ని పాన్ ఇండియా రికార్డు మొత్తం బ్రేక్ చేసుకుని పైసలు వస్తాయి. అవును, ఇప్పుడు అసెంబ్లీ ప్రమోషన్ వేదిక. ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ ఏంటి అసలు? కోర్టు కొట్టేసింది అని అంటే ఓకే, ఫుల్ రైట్స్ మాకు ఇచ్చేసింది, సో ఏ క్షణానైనా కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అనే వార్తలు గుప్పమని వినిపిస్తుంది. పెద్ద స్కామ్ కదా? పెద్ద స్కామా? మీరు చెప్పండి అమ్మా, పెద్ద స్కామా చిన్న స్కామా? నాకు తెలియదు ఈ కార్ రేస్ ఎంత స్కామ్. మీరే చెప్పాలి. అంటే ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి గవర్నమెంట్ నుంచి FEO సంస్థకి డబ్బులు చెల్లింపులు జరిగినాయి అంటున్నారు. ఎంత? దాదాపు 55 కోట్ల రూపాయలు. 55 కోట్ల? నేను చెప్తా కత్తి. ఇప్పుడు 55 కోట్లు పెద్ద స్కామ్ మీ దృష్టిలో. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మొగోనివైతే మొనగానివైతే నువ్వు కాళేశ్వరం మీద ఇప్పుడు ఏసీబీకి ఇచ్చినాగాను, కాళేశ్వరం ఏసీబీకి ఎందుకు ఇవ్వవు? నువ్వు 1,25,000 కోట్లు నువ్వు సిబిఐకి ఇస్తాను కదా, సిబిఐ కాదు ఏసీబీకి ఎందుకు ఇస్తలేవు నువ్వు?
పెద్ద స్కామ్ కాళేశ్వరమ్మ, నాటి ఈ కార్ స్కామ్ కాదు, అది పీనట్. ఈ ఫార్ములా ఈ ఫార్ములా క్యాష్ చంద్రబాబు నాయుడు జైలుకు పంపిన సీమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కంటే చిన్న స్కామ్ ఇది ఇట్లా ఎగిరిపోతుంది. మిషన్ భగీరథ స్కామ్ అయిందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దాని మీద ఏసీబీ కేసు. ధరణి ఏదైతే కంపెనీకి ఇచ్చిండ్రో టెరాసిస్ కంపెనీ, ఆ టెరాసిస్ కంపెనీ వాళ్ళకు అసలు అది ఉందా లేదా, దానికి ఎవడిచ్చిందో దాని మీదే ఎంక్వైరీ. 1,00,000 ఎకరాల భూమి గోల్మాలైన స్కామ్ అది. ఈ కార్ స్కామ్ ఎందుకు చెప్తిగా. ఈ కార్ స్కామ్ ఎందుకంటే అందులో కేటీఆర్ అనేటోడు ఒక్కడే దాని ఒక ఈవెంట్ చేసిండు. అది ఈ కార్ స్కామ్ ఇస్ ఈవెంట్. సురభి నాటకము, స్టేజ్ నాటకము, డ్రామాలు ఎట్లా ఉంటుందో అదొక చిన్న నాటకం. ఈ గేమ్లా ఈ డ్రామాల కేటీఆర్ అంటోడు ఒకడే జైలుకు పోవాలి. ఇది సౌత్ గ్రూపు, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన సౌత్ గ్రూప్ స్కెచ్. ఇది సౌత్ గ్రూప్ అంటే ఎవరెవరు తెలుసు కదా. కల్వకుంట్ల కవిత ఉన్నది అందులో, మళ్ళా సుజిని సృజన్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి బామ్మాడుతున్నాడు సౌత్ గ్రూప్లో ఆయన, ఇంకా మొగంటి వాళ్ళంతా ఉన్నారు. ఇంకా అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ కూడా ఇంట్లో పార్ట్నర్స్ ఉన్నారు. అందులో ఎవరెవరు పార్ట్నర్ తెలుసా? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి, సుజిని సృజన్, బిందుల మందుల అన్నట్టు ఆమె కవిత దోస్త్. వీళ్ళందరూ కలిసి కేటీఆర్కు ఫిక్స్ చేసారు 55 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆయన ఒక్కడుండు కాబట్టి. ఇంకా మీరు నన్ను ఆధారం అడగాలి. ఇందులో బీజేపీ వాళ్ళు రేవంత్ ఇక్కడ మీరు అన్నట్టే ఫిక్స్ చేసిర్రు అని అంటున్నారు. నిజంగా ఉచ్చు బిగుస్తుందా? నేను చెప్తిగా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పాము ముంగీసా కదా, 2 పాము ముంగీసా అంటే ఒప్పుకుంటారు కదా ఢిల్లీ లెవెల్లో. పాము ముంగీసా హైదరాబాద్లో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కేటీఆర్ మీద కేసు ఫిక్స్ చేస్తుంది. అదే టైంలో ఈడీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎందుకు ఫిక్స్ కావాలి కేసు? ఈడీ ఎంక్వైరీ ఎందుకు కావాలి? అంటే ఉచ్చ అనేది బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి చేస్తుంది. అంటే కాంగ్రెస్ అంటే ఇంట్లో మళ్ళీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ పాత్ర లేదు. ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ఏంటంటే ఈరోజు ఇది బీజేపీ ఎజెండాతోని ఇవాళ ముఖ్యమంత్రి అంటే 4 పార్టీలో పోయి వచ్చినోడు. పావుల టీడీపీ, పావుల బీఆర్ఎస్, పావుల కాంగ్రెస్, పావుల బీజేపీ, ఈ 4 పావుల టీడీపీ, ఈ 4 పార్టీల ఐడియాలజీ గలటువంటి వ్యక్తి ఈరోజు ఉన్నాడు. అక్కడ ఈడీ వస్తుంది కేటీఆర్ మీదకి, ఇటు ఈ 2 వస్తాయి. ఈ రెండింటిని కలిసి ఈయన నిరికి పక్కా కోర్టులు కానీ ఎక్కడికి వెళ్ళి కానీ 100% కేటీఆర్కు ఉపశమనం దొరకదు. నేను చెప్తున్నా, రాసుకో ఇది. కేటీఆర్ను 100% జైలుకు పంపుతారు. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి అనేటోనికి ఈ సౌత్ గ్రూప్ గ్యాంగ్ కానీ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాంగ్ కానీ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ కూడా మా దండుపాలెం గ్యాంగ్కి వెళ్ళే కావాలి. నథింగ్ బట్ కల్వకుంట్ల కవిత నెక్స్ట్ సీఎం అంతే కావాలి. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటితోనే అన్నాడు ఒక ప్రెస్ మీట్లో. కేటీఆర్ను జైలుకు పోతే ముఖ్యమంత్రి అవుతా అనుకుంటుండొచ్చు, కానీ ఆల్రెడీ కవిత నీకంటే ముందు జైలుకు పోయొచ్చింది, ఆ సీట్ ఫిక్స్గా ఆమెకే నీకు లేదన్నాడు. పాత వార్తలు చూడండి, 15 రోజుల కింద, 3 వారాల కింద ఇచ్చినట్టు. అంటే ఏంటన్నట్టు, ఎందుకంటే నేను ఫస్ట్కి వెళ్ళి ఆమె స్కాములు నేను తీసుకుంటూ కొట్టాడుకుంటూ వచ్చిన కాబట్టి ఆమె ఏందో నాకు తెలుసు, ఆమె జాగృతి దుకాణం ఏందో నాకు తెలుసు, ఆమె ఆలోచన ఎట్టుంటో తెలుసు. ఇంకోటి, కవితను అరెస్ట్ చేయడానికి 2 రోజుల ముందే రేవంత్ రెడ్డి ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నువ్వు అరెస్ట్ కాబోతున్నావు. రేవంత్ రెడ్డి అరెస్ట్ ఆపనికి కింద మీద కొట్టుకున్నాడు. బయటికి తీసుకొచ్చిన కూడా అయినదే కీలక పాత్ర. అంతే 100%. కేటీఆర్ ప్రయత్నం చేసి కేటీఆర్ ఈడీఓలో ఇంటికి వచ్చినప్పుడు ఆయన నిలబడ్డాడు, ఈడీఓలతో కొట్టాడబెట్టుకున్నాడు, ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టిండు, ఢిల్లీకి పోయి కవిత వీళ్ళు ఇంత కేటీఆర్ అంతా విశాలమైన హృదయం కవితదేం కాదు, కవిత కుట్రతో కూడుకున్నది ఉంటుంది. ఆమె టీమే కుట్ర. దేశ సరిహద్దులు దాటిపోయి లిక్కర్ అమ్మిందనంటే, సారా అమ్మిందంటే మామూలు మనిషి కాదు కదా. అక్కడ సరిహద్దులు దాటిపోయి ఏకంగా దుకాణము దేశ రాజధానిలో పెట్టిన, ఒక దిక్కు ఆర్మీ ఉంటుంది, ఒక దిక్కు ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఒక దిక్కు నేవీ ఉంటుంది, ఒక దిక్కు రాష్ట్రపతి ఉంటాడు, రాష్ట్రపతి సెక్రటరీ ఉంటుంది, ప్రధానమంత్రి ఉంటుంది. ఆయనే దుకాణం పెట్టి సారా అమ్మిందని అంటే 1400 దుకాణం తెలిసేటట్టుగా ఏర్పాటు చేసిందంటే మామూలు విషయం, 250. కాబట్టి ఈ కుట్ర మొత్తం వాళ్ళందరూ కలిసి చేసిండ్రు. ఈరోజు
రేవంత్ రెడ్డి కాంప్రమైజింగ్ లెవెల్లో ఇది నడుస్తుంది. అందుకని ఆమె ఎక్కడ కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ మోసలేదు, ఎక్కువ సెల్ఫ్. ఈమె ఏసీబీ రైడ్లు అవుతున్నప్పుడు పొల్యూషన్ బోర్డు కానీ అన్న ఏ విధంగా పోయి నిలబడ్డాడో అట్లా ఈమె పోయి నిలబడుతుంది అన్నకు. అంటే అన్న చెల్లెల మధ్యలో లొల్లి జరుగుతుందని అనిపిస్తుంది. అన్న చెల్లెలు కాదు, ఒక ముఠ కవితకు ఒక ముఠ ఉంది, రేవంత్ రెడ్డి ముఠాల కవిత ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి, నా పేర్లు చెప్పుడు ఇష్టం లేదు, రేవంత్ రెడ్డి పక్కన ఉండి వాళ్ళ బినామీ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా కవితతో కలిసి సెటిల్మెంట్ చేస్తున్నారు. అందులో ఒకటి సుల్తాన్, అంటే సుల్తాన్ అంటే నేను నిక్ నేమ్ పెడుతున్నా, సుల్తాన్ అని పిలిపించుకుంటాడు ఒకడు. సుల్తాన్ అంటే ఒక పెద్ద భాష, బోకర్గాడు కానీ అట్లా పిలిపించుకుంటాడు, టైటిల్ మొత్తం బోకర్గానే పిలిపించుకుంటే వీళ్ళంతా గ్యాంగ్ అంతా కలిసి ఉన్నారు. ఈరోజు 1000% ఈ ముఠా అంతా కలిసి. ఎందుకంటే ఎఫ్ఆర్నా అనేది మీరు తెలంగాణ సమాజం ఇవాళ ఆలోచించాల్సిన 55 కోట్ల, అందుకని నేను 1-2 సార్లు అడిగిన మీరు 55 కోట్ల స్కాముల 55 కోట్ల స్కామ్, సరే స్కామే అయిందే అనుకుంటాం. అరే నువ్వు తెలంగాణ మింగేసిన స్కామ్ నువ్వు పట్టుకుంటావా, లేకుంటే నువ్వు ఇంట్లో ఉన్న పల్లి బఠానీ స్కామ్ నువ్వు పట్టుకుంటావా? దాంతోపాటు ఇంట్లో ఇది కూడా అరెస్ట్ చేయాలి, ఇంట్లోనే అది కూడా తొయ్యరాదు. నేనేమంటున్నాను, కేటీఆర్ను పంపుతాను. కేటీఆర్ను మిషన్ మన కాళేశ్వరం కేసులు అరెస్ట్ చేయి, కేటీఆర్ను మిషన్ భగీరథ కేసులు అరెస్ట్ చేయి. నేను చెప్పాను, అరెస్ట్ చేస్తే మియా కృష్ణారెడ్డి గారు జైలుకు పోతాడు, రేవంత్ రెడ్డి పోతాడు, బీజేపీ వాళ్ళు పోతారు. నిన్న నేను ఎప్పుడు చెప్పేది కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో ఒకటి ఒప్పుకున్నాడు, అన్ని పార్టీలకు ఇంక్లూడింగ్ మా పార్టీకి కూడా మాకు మేఘా కృష్ణారెడ్డి పైసలు వచ్చినాయని ఒప్పుకున్నాడు. అది ఫస్ట్ బయట పెట్టింది నేను, ఒప్పుకున్నాడు అది. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ బయట లోపడిపోతారు కాబట్టి అది ముట్టుకుంటలేరు. నేను 100% కేటీఆర్ను అరెస్ట్ చేయాలి, కానీ ఈ కేసులో కాదు, కేటీఆర్ను కాళేశ్వరం కేసులో అరెస్ట్ చేయాలన్న డిమాండ్, కేటీఆర్ను మిషన్ భగీరథ కేసులో అరెస్ట్ చేయాలన్న డిమాండ్, కేటీఆర్ను ధరణిలో అరెస్ట్ చేయాలన్న డిమాండ్. ఎఫ్ కార్లో నాకు ఈ కారో ఎఫ్ కారో నాకు అది తెలియదు, గ్రామర్లో కొంచెం ఈకు నేను అయితే అండ్ల కాదు, ఇంట్లో అరెస్ట్ చేయాలంటున్నా. సరే, మరి అరెస్ట్ల రాజకీయాలు కేటీఆర్ తోటి బ్రేక్ పడుతుందా? ఇంకా మళ్ళీ ఇంకెవరైనా లిస్టులు ఉన్నారా కాంగ్రెస్ లిస్ట్? ఏముంటుంది చెప్పు, ఏముంటాయి వాళ్ళు, ఏం లిస్ట్ ఉందో నాకేం తెలుస్తుంది చెప్పు. ఒక ఐడియాలజీ, ఒక ఎథిక్స్ మోడల్ ఉన్న ముఖ్యమంత్రి చెప్తా. ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ నేను డ్రైవింగ్ నడిపితే ఎట్లా నడుపుతారో నేనేం చెప్తా, ఇష్టం వచ్చినా నడుపుతారు. సేమ్ ఇలా డ్రైవింగ్ లైసెన్స్ లేని చేతిలో బైండ్ ఉన్నది, ఎట్లా పడితే అట్లా పోతుంది. డ్రైవింగ్ కూడా పురాగా రాదు, వెనుక తీసుకునే రాదు, పార్కింగ్ కూడా చేయరాదు బరాబర్, ఎక్సలేటర్ తొక్కుడే తొక్కుడు, అది ఎగిరిపోతాను పోతుంది. అయితే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకి చాలా మందికి ఒక భయం పట్టుకుంది, అరే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ చేస్తే మా పరిస్థితి ఏంది అని. అందులో శ్రీనివాస్ గౌడ్ ఉండొచ్చు, లేదంటే ఇంకొకరు ఉండొచ్చు. అసలు ఏం జరుగుతుంది? ఈ అరెస్ట్ల రాజకీయం పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అరువు తెచ్చుకున్నారా, లేదంటే పక్క రాష్ట్రంలో జరిగే అరెస్ట్ల రాజకీయాన్ని ఇక్కడ హ్యాస్టీస్ ఫాలో చేస్తున్నారా? దీనిపైన నేను ఎవరు మాట్లాడను. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దీని మీద నోడుతున్నారు. ఇవాళ ఏం రాజకీయం నడుస్తుంది, ఏం పాలన నడుస్తుంది, ఎటు దిక్కు తీసుకపోతుంది రాజకీయం, మీరు మాట్లాడదు. ఇంకా వాళ్ళు పెట్టిన ముఖ్యమంత్రి. నేను చెప్తున్నాగా, నేను గిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్లేస్ ఉంటే అసలు నేను ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయ్యా. రేవంత్ రెడ్డి అంటున్నాను, అరే నువ్వు ఓటుకు దెడ్డాన్ని దొరికిన దొంగ, నీ టికెట్ ఎక్కడ చాలా గడవట్ అనుకున్నాను. అసలు ముఖ్యమంత్రి చేసినట్టే వాళ్ళకి ఏం సిగ్గుచారాలు ఏమో అనిపిస్తలేవు ఢిల్లీలో. నీ సెలక్షన్ ఏంటి? నేను ఈ పాలన, ఇటువంటి పాలన ఉండబోతుందని నేను డిసెంబర్ 1వ తారీఖు అంటే రిజల్ట్ కాకముందే నేను ప్రెస్ మీట్ కానీ సేమ్ అది కనబడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి, ఎవరు కాపాడటం లేరు. అంతే, కంటిన్యూ అయితే మీరు జైళ్ళ రాజకీయాల, రేవంత్ రెడ్డి రైట్ల రాజకీయాలు, ఇక అన్ని దొంగల రాజకీయాలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాడు కేటీఆర్ మీద అరెస్ట్ చేస్తారు. నాకు సపోర్ట్ ఎవరెవరు మాట్లాడతారు కదా, రఘునందన్ రావు మాట్లాడతారు, అరవింద్ మాట్లాడతాడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు మాట్లాడుతుంటారు. బండి సంజయ్ కూడా మాట్లాడిన పరిస్థితి, బండి సంజయ్ మాట్లాడతారు, ఎంపీ అరవింద్ కూడా మాట్లాడు. అవును, బీజేపీ వాళ్ళే అర్థమైందా. ఇక ఈయన దగ్గర ఉన్న చెంచా ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడుతుంటారు 24 hours ఈయనతో దందాలు అన్నట్టు. ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు కానీ, ఒరిజినల్ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరు నోటు చేస్తలేరు, ఎవరు ఏడుస్తలేరు. నువ్వు అబ్జర్వ్ చేయండి, వీళ్ళే మాట్లాడుతారు. అంటే ఇక్కడ బీజేపీ, ఈ పటేల్, వీళ్ళందరూ కలిసి ఫిక్స్ చేస్తున్నాను అర్థం. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు. కాంగ్రెస్ బీజేపీ అంటలేను నేను, చెప్పినా కదా, పావుల కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది.
పూర్తి కాంగ్రెస్ కాదు. కాదు, ఇక్కడ 4 పార్టీలు నడుస్తుంది. ఇక్కడ కవిత కూడా రూలింగ్ ఉన్నట్టే. అవునా? కల్వకుంట్ల కవిత కూడా గవర్నమెంట్లోనే ఉన్నది, అందులో ఏం డౌట్ లేదు. అంటే ప్రతిపక్షంలో ఉంది అని అందరూ అనుకుంటున్నారు ఇప్పటికి. ఎవరు? ప్రజలు. కవితనా? బీఆర్ఎస్? బీఆర్ఎస్ లో లేనట్టేనా? బీఆర్ఎస్ అని కాదు, ఇక్కడ ఈమె మాత్రం గవర్నమెంట్ 100% గవర్నమెంట్ పాత్రదారు. కేటీఆర్ అరెస్ట్ వెనుక 101% కవిత ఉన్నది, డౌట్ లేదు. ఎందుకంటే వేరే దానిలో అయితే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇరుకు, కేటీఆర్ ఒక్కడే ఇరికేటట్టుగా జాగ్రత్త పడుతుంది చూసామా, అది చాలదు. ఇంకోటి అక్కడ ఈడీ ఇక్కడ ఏసీబీ రెండు ఒకటేసారి యాక్ట్ అవుతున్నాయి చూసినావా, అదొకటి. ఇవన్నీ చూస్తే 100%, 101% నేను గ్రేట్గా చెప్పుకున్నా. నేను జరుగుతున్న పరిణామం నాది, ప్రతి డిపార్ట్మెంట్లో నాకు మనుషులు ఉన్నారు, నాకు ఏసీబీలు ఉన్నారు, విజిలెన్స్లో ఉన్నారు. ప్రతి దగ్గర నేను ఏ డాక్యుమెంట్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ అంటే అది నాకు వస్తుంది అని నేను చెప్పింది అలా తిరిగే లేదు. అయితే ఈ ఫామ్లా రేసింగ్ కేసులా ఏదైతే ఉచ్చు బిగుస్తుందో కేటీఆర్కి ఒంటరైపోయింది అన్నట్టేనా? ఒంటరి ఎందుకు అవుతాడు ఆయన? ఒంటరి ఎందుకు కాదు, కేసే కాదు, నిలబడే కేసు కాదు అది. అది మేనేజ్మెంటే కొన్ని రోజులు జైల్లో పెట్టగలుగుతారు. ఈ కేసులా కేటీఆర్కు సింపతి వస్తుంది, జైలుకు పోయిన తర్వాత పోడు మాత్రం ఖాయం. ఈ కేసులో కేటీఆర్కు సింపతి వస్తుంది, 100% జరుపుకుపోతారు. ఎందుకంటే బీజేపీది కలిసి ఈడీ కేసు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళకు పక్కన వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకుంటే, మీ అడ్వకేట్లకు కూడా నేను చెప్తున్నా, ఎవరికి అర్థం కాకుంటే, ఇది రాజ్యం చేస్తున్న కుట్ర. ఇటు రాష్ట్ర రాజధాని, అది దేశ రాజధాని, రెండు ప్రభుత్వాలు చేసినటువంటి కుట్ర వినబోతుండు. కానీ కేటీఆర్ కింద ఏం కాదు. నేను కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నేను చెప్తున్నా, నా డిమాండ్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలని పక్కా చేయి. కాళేశ్వరంలో చేయి 1,50,000 కోట్లు, మిషన్ భగీరథ 50,000 కోట్లు. అప్పుడు రేవంత్ రెడ్డి తురుంఖానాన్ని నొప్పుకుంటాడు. ఇదేంటి 55 కోట్ల రూపాయలు అలా లెక్క చేస్తే కోట్ల పోతే ఏముండదు, ఎగిరిపోయే కేసు అది. అయితే ఇక్కడ ఇంకొక వార్తలు కూడా గుప్పమనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీకి రేవంత్కి సఖ్యత లేదు, కాకపోతే ఇక్కడుండే బీసీ మంత్రులకి అక్కడుండే రాహుల్ గాంధీకి మధ్యలో సఖ్యత పెరుగుతుంది. పొన్నం ప్రభాకర్ విషయంలో కూడా ఆయన పేరుతో ఒక లెటర్ రాయడం కావచ్చు, లేదంటే బట్టి విక్రమార్కని సిడబ్ల్యూసీ మీటింగ్ కి పిలవడం కావచ్చు. ఏమున్నది చెప్పండి, ఏమైతుంది చెప్పు. ఒక దొంగ చేతులు ఇవాళ రాష్ట్రం పెట్టింది. పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా ఈరోజు బౌన్సర్ లెక్కనే ఉండే ముఖ్యమంత్రి, వాళ్ళ కుత్రాలేదు, ఎవరేం చేసేవాళ్ళు లేరమ్మా. కాని పనులు వాళ్ళతో లోపల ఉండి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పలేని పరిస్థితులు. అంతా బతుకుదేరు కోసము దిగజారి బతుకుతాను. రాహుల్ గాంధీ గారు చెప్పనీకేం లేదు, వాళ్ళు సరిదిద్దుకోలేని తప్పు చేసిండ్రు, ఈరోజు సరిదిద్దుకోలేని తప్పు చేసిండ్రు. అయితే అది ఇక ఎట్లా చేస్తారని వాళ్ళే చెప్పాలి. కానీ ఇవాళ తెలంగాణలో నడుస్తుంది మాత్రము మంచి సరి అయిన రీతిలో ఇలా ప్రభుత్వం నడుస్తుంది. అస్తవ్యస్తంగా రాజకీయం నడుస్తుంది అంటున్నారు. కానీ ఈ మధ్యలోనే నిన్న మనం చూసినాం, చాలామంది రాజకీయ పార్టీలను కావచ్చు, లేదంటే పర్సనల్సీ కావచ్చు, జనాలు ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు. మరి కాంగ్రెస్ బీజేపీని ఎట్లా తీసుకోవాలి? ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకొని కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు కట్టెలు వేసుకొని కొట్టుకోవడం. ల్యాండ్ ఆర్డర్ ఉందనిపిస్తుంది అసలు. అమ్మా ల్యాండ్ ఆర్డర్ ముచ్చట పక్కన పెట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు కాలే, ఒట్టి కాంగ్రెస్ వాళ్ళ యూత్ కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టి జైలుకు పంపుతుంది. ఇప్పుడు కోర్టుకు సరెండర్ చేశాను. అన్ని క్రిమినల్ కేసులు పెట్టి, నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీయే ఉంది, మొత్తం క్రిమినల్ కేసులు పెట్టింది వాళ్ళ పైన. క్రిమినల్ కేసులు పెట్టి పంపుతుంది. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా? పెడితే ఇద్దరి మీద పెట్టాలి కదా. అసలు బీజేపీ ఆఫీస్ మీద పోడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోయినరు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోయినరు? బీజేపీ ఆఫీస్ ముందు ప్రియాంక గాంధీని తిట్టిందని పోయినరు. 2 రోజుల ముందు ప్రియాంక గాంధీని అంటే అవమానపరమైన భాష మారిండ్రు, పోయినరు. వాళ్ళని తీసుకొచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. సాయంత్రం మామూలుగా స్టేషన్ బెయిల్ మీద వాళ్ళని వదిలేయాలి. కానీ వాళ్ళను ఏది క్రిమినల్ కేసులు పెట్టి ఇప్పుడు జైలు, సెంట్రల్ జైలుకు పోతుండ్రు వాళ్ళు, సెంట్రల్ కూడా జైలుకు. ఇవాళ హైలైట్ జోక్ ఏంటి తెలుసా? వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా, అది చెప్తున్నా కదా. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు నాతో పనిచేసిన వాళ్ళు, అంటే నేను ఏదైతే యూత్ కాంగ్రెస్ ఉన్నానో వాళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలా జైలుకు పంపుతుందంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా అని అడుగుతున్నా. నేను కూడా బీజేపీ చాలాసార్లు పోయినా, నేను మర్యాదగా పోయినా, నేను ఈ అంశాల మీద మాట్లాడాలని పోయినా. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళని అరెస్ట్ చేపిస్తానంటే ఏందన్నట్టు? ఎవరిని సంతోష పెట్టడానికి? తిట్టింది నీ ప్రియాంక గాంధీని, అరెస్ట్ చేపిస్తున్నది నువ్వు. అరేందా అరెస్ట్ చేపిస్తున్నది నువ్వు. కాబట్టి ఈరోజు ల్యాండ్ ఆర్డర్ అనేది కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి.
అంటే ఇప్పుడు బీజేపీ ఈ ఇష్యూల నిన్న జరిగిన దాడి గందరగోళం విషయంలో బీజేపీ వాళ్ళపైన ఒక్కరిపైన కూడా కేసు కాలేదా? ఒక్కరి మీద కూడా కాలే, మొత్తం కాంగ్రెస్ వాళ్ళ మీద. ఎందుకు? వాళ్ళు కూడా గాంధీ భవన్ వరకు వచ్చారు కదా. వాళ్ళ మీద పెట్టలే, రేవంత్ రెడ్డి పెట్టాలి. రేవంత్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్ తెలుసుకోవాలి. అందుకని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మీరు ఇద్దరు ఈడ మీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా, బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పాలి. కొద్దిగా నాతో మాట్లాడుతున్నాను నేను ఈ విషయంలో ఢిల్లీకి చెందిన కొంతమంది నాయకులతో మాట్లాడుతున్నా. కొత్త సర్కార్ చర్య తెలంగాణ ఢిల్లీ వాళ్ళు పెద్ద లుచ్చాగాళ్ళు అయిపోయినారు, ఇల్లు లుచ్చాగాళ్ళు అయిపోయినారు. అందుకే కాంగ్రెస్ నాయకులు ఇవాళ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. అంటే పార్టీ వాళ్ళని ఎవరు ఏమన్నా కానీ బయటికి రాని పరిస్థితి అయ్యాలా ఈ ఇన్సిడెంట్? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే రక్షణ లేదు అక్కడ, నువ్వు వేరే సంగతి పక్కన. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకే ఈరోజు ఇది లేదు. ఎట్లా అంటున్నారు? ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఇంకేంది మరి, ఇప్పుడు అరెస్ట్ అయిన ఎఫ్ఐఆర్ కాపీ చూపియానా నేను 21 మంది మీద? అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటి మంత్రులకు రక్షణ లేదు అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? మంత్రులకు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నా, మంత్రులకు అయితే నాకేంది. ఇగో మొత్తం కాంగ్రెస్ వాళ్ళ మీద రాత్రి అంతా పోలీస్ స్టేషన్లు ఉన్నారు. వాళ్ళు ఏపించింది రేవంత్ రెడ్డి వీళ్ళని, యూత్ కాంగ్రెస్ వాళ్ళని. అదేంట ఇక ఏం చెప్పాలి, వేరే పేర్లు లేరు. అంటే ఇక్కడ ఒక పార్టీ నుంచో ఒక అధికారి ఒక మంత్రి నుంచో లేకపోతే వాళ్ళు కూడా వెళ్ళి అట్లాంటి ప్రొటెస్ట్ కావచ్చు, నిరసన కావచ్చు, దాడి కావచ్చు చేసే పరిస్థితి ఉండదు కదా. ఇవాళ ఒకటి చెప్తున్నా, ఇవాళ బతుకొచ్చిన వాళ్ళ కాంగ్రెస్ కోసం బతుకుతున్నట్టు కార్యకర్తల మధ్య జరుగుతున్న యుద్ధం కాంగ్రెస్ పార్టీలో. అరే వాళ్ళ నేతను, వాళ్ళ లీడర్ను ఆమె క్యారెక్టర్ మీద తిడితే ఎవడుకుంటాడు? ఎవరైనా సరే ఎవరుకుంటాడు? ఆ పార్టీలో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించి చూకోరు కదా, వాళ్ళు పోతారు. పోయినప్పుడు నీ పొజిషన్లో పెట్టి సాయంత్రం వరకు వదిలేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేసి వదిలేస్తారు. ఒక సిస్టమ్ అనేది జరగాలి. జైల్లో పంపుడు ఎక్కడిది? మోడీని సంతోషపెట్టినాక ఈ రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా అనడానికి మా ఆలోచన. ఇంతకు మించి ఏం కావాలి? ఇవాళ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే దానికి హర్షం వ్యక్తం చేస్తుంది, మద్దతు తెలుపుతున్నది బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావు, వీళ్ళని గెలిపించింది రేవంత్ రెడ్డి. ఇలా బీజేపీ 8 సీట్లు గెలిపించింది కూడా రేవంత్ రెడ్డి. గెలిపియబోతుందని చెప్పి ముందు నేను మెసేజ్ ఇచ్చింది కూడా నేనే, కంప్లైంటే పెట్టి అప్పుడు నేను పార్టీగా సస్పెండ్ కాలే మీడు. కాబట్టి ఇక్కడ నడుస్తుంది అసలు ఏ ప్రభుత్వం? మన శాంతి భద్రతల ముందు ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ కార్యకర్తల రక్షణ లేదని చెప్పి ఒకళ్ళు జగిత్యాల మర్డర్ అయిందా? జీవన్ రెడ్డి మనిషి, మరి రక్షణ ఎక్కడిది? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే రక్షణ లేదు అంటున్నా నేను. కాంగ్రెస్ నాయకులకు రక్షణ లేదంటున్నా, విలువ లేదంటున్నా, వాళ్లకు జైళ్ళలో ఉంటున్న వాళ్ళు అంటున్నా, వాళ్ళ తరపున నాయకులు మాట్లాడే నాయకులు లేదంటున్నా. ఎందుకంటే దోపిడీకి గురయ్యే ప్రతి మనిషి పక్కనే నేను నిలబడతా, అన్యాయం గురయ్యే ప్రతి మనిషి పక్కనే నేను నిలబడతా. వాడు కాంగ్రెస్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, బీఆర్ఎస్ అయినా కానీ, ఎవరైనా సరే నాకు పార్టీతో సంబంధం లేదు. దోపిడీకి గురయ్యే వ్యక్తి మీద, ఒకరి మీద దాడి జరిగిన వ్యక్తిని ఎవరైనా నిలబడతా. ఎందుకంటే ఆ స్టేజ్లో నేను ఒకప్పుడు ఉన్నోని కాబట్టి, ఆ స్టేజ్లో ఆ బాధని అనుభవించినాను కాబట్టి. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తను ఒంటరిని చేసి నువ్వు వాళ్ళు మీరు జైల్లో పంపుతుంది వాళ్ళని. నువ్వేం ముఖ్యమంత్రివా? నువ్వేం లీడర్వా? మరి బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? దానికి ఏమవుతుంది? అలా నేను అలా ఏమున్నా కానీ నాకు తెలిసి బీఆర్ఎస్లా కేటీఆర్ నమ్మినట్టుగా ఎవరు నమ్మరు, నాకున్నంత మంది. ఎందుకంటే ఒకసారి నేను పోయి ఎక్స్పీరియన్స్ చేసాను. యాక్చువల్గా బక్క జెడ్సన్ అంటోడు కేటీఆర్కు బగ్గశతుడు, పాముంగీత. హైడ్రా బాధితులకు నష్టపరిహారం ఇప్పాలని అన్ని బీజేపీ ఆఫీస్ కూడా పోయినా, బీజేపీ ఆఫీస్ పోయి నేను బీఆర్ఎస్ ఆఫీస్కి పోయినా, 100 మెట్లు దిగిపోయినా. నేను అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు, నేను డైరెక్ట్ వెళ్ళిపోయినా. అపాయింట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఆన్లో ఎవడెవడో ఉంటాడు, నాకు ఎందుకని చక్కగా వెళ్ళిపోయి ఆ నిలబడితే అప్పుడే 5 నిమిషాలలో ఆయన వచ్చిండు, ఇచ్చిన. ఆయన మాట్లాడే విధానం చూస్తే అంటే అట్లా మాట్లాడాలన్నా కానీ గుండు ఉండాలి. నేను మామూలుగా ఆడుకోలే, ఒక రేంజ్లా 179 కేసులు వేసిన కేటీఆర్ మీద, వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పైన, బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. అన్ని ప్రూఫ్లతోనే వేసిన, ప్రూఫ్లు లేకుండా ఏమి వేయలే. రేవంత్ రెడ్డి నిజంగా వీళ్ళని జైలుకు పంపాలి, నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు, నేను ఇస్తా. కవితను జైలుకు పంపాలని నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు, నేను ఇస్తా. కాకపోతే అన్నిట్లలో వీళ్ళకి షేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పంపరు. ఆయన రిసీవింగ్ చేసుకుని కానీ మాట్లాడిన పద్ధతి కానీ వీళ్ళంతా క్రిమినల్స్ కాదని నాకు అనిపించింది. ఇవాళ అందుకనే రేపు ఈయనతో ప్రమాదం, ఈరోజు కార్యకర్త అయినా పబ్లిక్ అయినా కొంచెము ఆయనకు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి
టీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళకు జ్వరాలు వచ్చినా ఏ వచ్చినా ఒక నాయకుడు ఆదుకుంటున్నాం జైలుకు పోయినా ఇక్కడ నాయకుడే వాళ్ళని జైలుకు పంపుతుంటే వాళ్ళేమో వాళ్ళ నాయకులు కార్యకర్తలకు ఏమైనా కేటీఆర్ నేను ఉన్నా అని చెప్పి కేటీఆర్ పోయి వాళ్ళ తరపు నిలబడతాడు జ్వరం వచ్చిన దగ్గు వచ్చిన దవాఖానలు ఉన్నప్పుడు నిలబడుతుండు వీళ్ళ తరపున ఏదో నిలబడుతుండు అఫ్కోర్స్ మధ్యలో కొంతమంది ఉండి అద్దుకునే ప్రయత్నం చేస్తుండ్రు కానీ వాళ్ళకు అప్రోచ్ ఉన్నది వాళ్ళకి రక్షణ ఉన్నది ఇక్కడ వీళ్ళకి రక్షణ లేదు కాంగ్రెస్ వాళ్ళకి రక్షణ లేదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి రక్షణ లేదు అంటే ఏమనిపిస్తుంది అంటే ఈ పాలిటిక్స్ గడిచిన పాత గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చూడలేం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్నడూ చూడలేని పరిస్థితి కానీ ఇప్పుడు చూస్తున్నాం ఏంది పాలిటిక్స్ పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తెచ్చుకున్నామా మనం వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాము తెలుసుకునే అవసరం లేదు ఈయననే బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇండియా ఓటుకున్న ఓట్ల జడ్డి అని దొరికిన దొంగని తీసుకొచ్చినాక ఆయన ఇస్తుంటే చంద్రబాబు నాయుడు నేర్చుకున్నాయి కదా ఆయన చేసేది సేమ్ పాలిటిక్స్ అక్కడ అంతే అంతే ఆయన జైలు వేసుడు కొట్టించుడు సరే ఆయన టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని చేస్తుంది ఈయన కాంగ్రెస్ వాళ్ళ మీద చేస్తుంది దురదృష్టం అది నేను అందుకని బయట స్వేచ్ఛగా ఉన్నా నేను చెప్తా కాంగ్రెస్ పోవాలంటే నాకు ఏళ్ల మీద పని మళ్ళీ వాపసు నా పెద్ద పనే కాదు నాకు అదంటే అసహ్యం అనిపించింది ఆ ఐడియాలజీ పోయింది ఆ ఎథిక్స్ పోయింది ఆ మారల్స్ పోయింది ఆ విలువలే లేవు ఇప్పుడు అందులో కాబట్టి దొంగల పార్టీలో మనం పోయే అవసరం లేదు ఈరోజు సొంత కార్యకర్తలను జైల్లో పంపితే ఇప్పుడు జైలుకు పోవచ్చు వాళ్ళంతా అంటే ఎంత బాధ చూడు ఒక కేసులాగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పంపిండు జైల్లోకి పంపడం దాని తర్వాత ఇవాళ యూత్ కాంగ్రెస్ వాళ్ళు జైల్లోకి పోతుంది వీళ్ళు సో మనం చూస్తున్నాం ఇన్ని రోజుల వరకు కూడా ఒక విచారణ జరుగుతుంది అసలుకి ఏం చెప్తారు అనే ఒక కాన్సన్ట్రేషన్ కావచ్చు ఒక ఇంట్రెస్టింగ్ ఉండే కానీ ఎప్పుడైతే కోర్టుకి సంబంధించి ఇష్యూల్లో మేము జోక్యం చేసుకోము దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి అని కోర్టు తప్పుకుందో ఏసీబీకి ఓపెన్ హ్యాండ్ ఇచ్చినట్టే అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే కనిపించింది సో ఒకవైపు ఏసీబీ ఇంకోవైపు ఈడీ సో రేపైతే విచారణ జరగబోతుంది విచారణలో ఏం తెలుస్తుంది అసలు ఏసీబీ విచారణకి వెళ్ళినా కేటీఆర్ మళ్ళీ వెనక్కి వస్తాడా లేదంటే అక్కడి నుంచి విచారణలో భాగంగా కస్టడీ విధిస్తారా అనే ఒక హాట్ టాపిక్ అయితే ఇలా మనకు కనిపిస్తుంది ఒక చర్చనీయాంశమైంది ప్రతి చోట కూడా హైదరాబాద్లో ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగానే ఈ ఫార్ములా రేసింగ్ అనేది జరిగింది సో ఇప్పటివరకు మనం వింటున్న మాటలు వింటుంటే అనలిస్టులకు సంబంధించి కావచ్చు లేదంటే సోషలిస్ట్కి సంబంధించిన మాటలు వింటుంటే మాత్రం కేటీఆర్ అరెస్ట్ అయితే తప్పదు ఇదంతా కూడా ఒక రాజకీయ ఉచ్చు ఖచ్చితంగా కేటీఆర్ మెడకి బిగించబోతుంది అని ఒక క్లారిటీ ఇండికేషన్ వస్తుంది మరి న్యాయస్థానాలు ఇట్లాంటి డెసిషన్ ఏమైనా తీసుకోబోతున్నారా లేదంటే రేపు జరిగే విచారణలో కాస్తైనా కేటీఆర్కి ఊరట కలుపుతుందా అనేది మనం కూడా చూద్దాం